విద్యార్థులు క్రీడలతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. మంగళవారం స్థానిక కిడ్స్ వరల్డ్ లో బి. వెంకటేశ్వర్లు నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మరక్షణకు తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి విద్యలు అవసరమన్నారు. అయితే విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేటి యువత ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్లకు అలవాటై జబ్బులను కొని తెచ్చుకుంటున్నారన్నారు. విద్యార్థులు విద్యతో పాటు యోగా, ధ్యానం లాంటి అలవాట్లను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు బెల్ట్లను ఆయన అందించారు. చూడమ్మా చూడండి దగ్గర నువ్వు నిలబడు పక్క కుదురుతావు. స్థానిక కిడ్స్ వరల్డ్ ఆవరణలో శిక్షకుడి వెంకటేశ్వరుడు ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణా శిబిరంలో బాలబాలికలకు వివిధ రకాల బెల్టుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటిలో గ్రీన్ బెల్ట్స్, ఎల్లో బెల్ట్స్, గ్రీన్ ఎల్లో కాంబినేషన్ ఉండే బెల్ట్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలబాలికలను మనము మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించి నేను గత 25 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ను కర్నూలులో ఎంకరేజ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా మొక్కై వంగనిది మానై వంగున అని క్రమశిక్షణ అనేది బాల్యంలోనే ఏర్పడితే వాళ్ళు రేపు పెద్దవాళ్లే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా ఎదిగినప్పుడు వాళ్లలో క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఒక్క డిసిప్లైన్తోనే ఈ దేశం మొత్తాన్ని కూడా మార్చొచ్చు, గ్యారంటీ. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్లో యోగా, ప్రాణాయామము, మెడిటేషను, ఫిజికల్ ఎక్సర్సైజ్ దాగి ఉన్నాయి అని నేను పదే చెప్తున్నాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకు అవసరము అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒబేసిటీ పాండమిక్ అంటే ప్రపంచాన్నే కబళించే స్థాయిలో ఉంది. ఊబకాయం ఉండే వాళ్లలో ఫ్యాటీ లివరు, డయాబెటీస్, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే వేస్ట్ సర్కంఫరెన్స్, నడుము సింపుల్గా ఒక టేప్తో నడుమును కొలిచి తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎంత లావ్ అవుతున్నారు, రోజు రోజుకు ఎంత ఫ్యాట్ చేరుకుంటున్నది. ఫ్యాట్ అన్నారు. షుగరు, సాల్టు, ఫ్యాట్ ఇంటేకు తప్పక ఫుడ్లో తగ్గించాలి. దానికి బదులు ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ తినడం కూడా మంచిది. అంటే చిరుధాన్యాలు అంటారు. రైస్ క్వాంటిటీ తప్పక తగ్గించాల్సి వస్తుంది. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటే కూడా మంచిది. పల్సెస్, బ్యాలెన్స్డ్ డైట్ తినడం అనేది అవసరము. తర్వాత బయట అమ్మే స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ వాటి వల్ల వాటిలో ఎక్కువ సాల్ట్ వేస్తున్నారు. షుగర్స్, స్వీట్స్ లో కూడా కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తున్నారు.